అందరికీ నమస్కారం అండి. లాలాజీ మహారాజ్ గారు ఇలా అన్నారు, జీవిత పరమార్థాన్ని సాధించేలా జీవించాలి కానీ ఇక్కడ సుఖభోగాలలో మునిగిపోవడానికి లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం శాశ్వతమైనటువంటి భ్రాంతిలో పడిపోవడానికి కాదు. ఈ కథ పరమసంత్ శ్రీ చరణదాస్ గారు చెప్పారని చెప్పేసి చెబుతూ లాలాజీ మహారాజ్ గారు ఒక కథ చెప్పారు. ఒక నగరం ఉండేది. ఆ నగరం ఆచారం ఏమిటంటే, ఆ నగరానికి రాజుగా ఎవరవుతారో అతడి పదవీ కాలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. అంతేకాదు, సంవత్సరం పూర్తవగానే అతడిని ఒక పడవలో ఆ నగర శివార్లలో ఉన్న నదికి ఆవల వైపున ఉండేటువంటి ఒక దట్టమైనటువంటి అడవిలోకి వదిలేస్తారు. ఇక అతడు ఆ అడవిలో ఉండాల్సిందే. అడవిని విడిచిపెట్టి బయటికి రావడానికి వీల్లేదు. మరుసటి సంవత్సరానికి మరో కొత్త రాజు ఎన్నుకుంటారు. ఆ కొత్త రాజుకి కూడా 1 సంవత్సరం తర్వాత అదే పరిస్థితి. ఇలాగ అనేక సంవత్సరాలుగా జరుగుతోంది ఆ నగర సంప్రదాయం ప్రకారం. ఒకరి తర్వాత ఒక రాజు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వబడిన సంవత్సర కాలం సుఖభోగాల్లో మునిగి తేలుతున్నారు. సంవత్సరం తర్వాత దట్టమైనటువంటి అడవిలో దింపేస్తున్నారుగా, అక్కడ జీవన మరణ సమస్యని ఎదుర్కొంటున్నారు. భయంకరమైన క్షోభకు గురవుతున్నారు. ఆ సాంప్రదాయం ప్రకారం ఒకసారి ఎన్నుకోబడిన ఒక రాజు మాత్రం చాలా వివేకం కలవాడు. అతడు సింహాసనం అధిష్ఠితగానే నన్ను సంవత్సరం తర్వాత పదవీచ్యుతుని చేసి నదికి ఆవల ఉన్న అడవిలో వదిలేస్తారు కదా, అందుచేత ఈ సంవత్సరం నేను రాజ్యపాలన చేస్తూనే ఈ సంవత్సరం తర్వాత నా భవిష్యత్ జీవితానికి సంబంధించి కూడా జాగ్రత్త పడతాను అని నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారంగానే అతడు పాలనా బాధ్యతలు చేపట్టి నిజాయితీగా, జాగ్రత్తగా, పారదర్శకంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, ఎంత తీరిక లేకుండా ఉన్నా తన గడువు సంవత్సరమే అనేటువంటి సంగతిని మాత్రం మర్చిపోలేదు. అప్రమత్తంగా ఉన్నాడు. సౌకర్యాల కోసం ప్రాకులాడలేదు. సుఖభోగాల జోలికి పోలేదు. నదికి ఆవల ఉన్న అడవిని ఒక చక్కటి నివాసయోగ్యమైన నగరంలా మార్చమని మంత్రులకు, అధికారులకు ఆదేశాలిచ్చాడు. అలా ఆదేశాలిచ్చి ఊరుకోలేదు. తాను తన బిజీ షెడ్యూల్లో కూడా తీరిక చేసుకుని ఆ పనులన్నీ జరిగేలాగా జాగ్రత్త పడ్డాడు. అలా ఇక్కడ సక్రమమైనటువంటి పాలన చేస్తూనే అక్కడ భవిష్యత్ నగరాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ అన్ని వస్తువులు అందుబాటులో ఉండేలా కూడా చూసుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత ఆ నగర ఆచార ప్రకారం అతన్ని పదవీచ్యుతుడిని చేశారు. కానీ అతడికి ఏ విచారము లేదు. పడవలో నదికి ఆవల వైపున దింపడానికి తీసుకుపోతున్నా అతడు హాయిగా నవ్వుతూనే ఉన్నాడు. అతన్ని తీసుకువెడుతున్నటువంటి పడవ వాళ్ళు ప్రతి సంవత్సరము రాజుల్ని ఆ అడవిలో దించడానికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఏడిచేవాళ్ళు. మీరేమో నవ్వుతున్నారు, ఆశ్చర్యంగా ఉంది అన్నారు. దానికి అతడు వారితోటి, సోదరులారా, వాళ్ళు రాజుగా ఉన్నప్పుడు సుఖభోగాల్లో మునిగిపోయారు. వారి పదవీ కాలం శాశ్వతమన్నట్లుగా భావించి భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, జాగ్రత్త పడలేదు. అందువలనే వాళ్ళు ఏడవలసి వచ్చింది. కానీ నేనెప్పుడు జాగ్రత్తగా ఉన్నాను. సంవత్సరం తర్వాత రాజ్యాన్ని విడిచి వెళ్ళాలని అప్రమత్తంగా ఉన్నాను. అందుచేత సుఖభోగాలని, పనికిమాలిన విషయాలని వదిలేశాను. రాజ్యపాలన చేస్తూనే నా భవిష్యత్తు నిర్మించుకున్నాను. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, నదికి ఆవల వైపు ఇప్పుడు నివాసయోగ్యంగా తయారైందని. అందుచేత నాకే విచారము లేదు. ఎందుకంటే నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగపరుచుకున్నాను అన్నాడు.
ఈ కథ చెబుతూ లాలాజీ మహారాజ్ గారు ఇలా అన్నారు, మనం ఆ పరమేశ్వరుడు ఎలా జీవించాలని కోరుకుంటాడో ఆ విధంగా జీవించాలి. ఆయన అంటారు, కేవలం మన ఉజ్వల భవిష్యత్తు కోసమే కాకుండా, మన విధిని రూపకల్పన చేసుకోవడం కోసం కాకుండా, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు గురించి, వాళ్ళు జీవితంలో సాధించగలిగేలాగా మనం వాళ్ళకి సజీవ ఉదాహరణలుగా ఉండాలి అని చెప్పేసి అన్నారు ఆయన. బాబూజీ మహారాజ్ గారు ఈ జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా నిర్మాణాత్మకంగా, అంటే కన్స్ట్రక్టివ్గా మనం చేసుకోవాలని చెప్పేసి వారి యొక్క సందేశాల్లో ఆయన చాలా రిపీటెడ్గా చెప్పారు. ఒక విస్పర్ సందేశంలో ఆయన అంటారు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం నీకు చాలా సుదీర్ఘమైందని అనిపించవచ్చు, కానీ అది బహు స్వల్పం. దాన్ని నువ్వు ఫలవంతం చేసుకో, ప్రతి క్షణాన్ని కూడా పెంచి చూసుకో, అంటే మ్యాగ్నిఫై చేసుకో. అలాగే నీ భవిష్యత్ మార్గాన్ని ఎంబలిష్ చేసుకో, అంటే సుందరంగా తీర్చిదిద్దుకో అని చెప్పేసి అంటారు. చారిజీ మహారాజ్ గారు అంటారు, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు నీ ఆత్మ క్షోభకి గురి కాకుండా, అంటే నీ ఆత్మని అప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఎవరుంటారు? ఆ ఏర్పాటు ఏదో నువ్వు ఇక్కడే చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి నీ ఆత్మ యొక్క ఫర్దర్ స్పిరిచువల్ ప్రోగ్రెషన్ కోసం ప్రశాంతంగా నిన్ను పురోగమింపజేసేటువంటి విధంగా, ఊర్ధముఖంగా తీసుకెళ్లేటువంటి విధంగా నువ్వు కోరుకున్నట్లయితే ఇక్కడే ఈ జీవితంలో నువ్వు ఆయనతో ప్రగాఢమైనటువంటి ప్రేమబంధాన్ని, గట్టి ప్రేమబంధాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. వేదాలు కూడా చెప్తున్నాయి కదండి, యహైవ భవతి, ఇప్పుడే చేయాలి, రైట్ హియర్ అండ్ రైట్ నౌ. ఇలా ఇహంలోనే పరమ యొక్క భవిష్యత్తు నిర్మించుకోవాలని చెప్పేసి లాలాజీ మహారాజ్ గారు ఈ కథ ద్వారా మనకి బోధిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.